ఏంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీట ఏస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఎంతవరకు రైతులకు ఏమేమి ఇస్తన్నయన్నీ హామీలన్నీ నెరవేరినట్లన్నా రైతులను రాజును చేస్తా అని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిండు. సకాలంలో రైతు భరోసా డబ్బులు వేస్తున్నాడు. రైతు బీమా చనిపోతే కూడా కేసీఆర్ గవర్నమెంట్లో వారం రోజులల్లో డబ్బులు వచ్చేది. అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందా? ఎట్లా మరి మందు సంస్థల కొరత ఉంది అంటున్నారు. ఇక్కడ ఆయన చెప్పినట్టయితే అసలు అయితలేదు. హ్మ్. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే వారం 10 రోజుల హ్మ్. మందు సంచులు, హ్మ్. వారం 10 రోజుల కళ్యాణ లక్ష్మి, హ్మ్. వారం 10 రోజుల రైతు బంధు, హ్మ్. వారం 10 రోజుల ఇది షాదీ ముబారక్. హ్మ్. ఇలాంటి అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. హ్మ్. ఈయన వచ్చిండు రేవంత్ రెడ్డి, ఈయన బొంద నడుస్తున్నారు. హ్మ్. ఏం లేదు. ఆయన వెనక ఎవరెవరు మంచి మంచి లీడర్లు ఉంటారు, హ్మ్. వాళ్ళ ఎంబడి వాళ్ళకే ఉంటాయి కదా సార్. వాళ్ళ ఎంబడి ఉంటాయి ఉన్నోళ్ళకే చేస్తుండే. కానీ ఇప్పుడు యూరియా సంచి బుక్ చేయాలంట. ఇప్పుడు నేనంటే యంగ్ మ్యాన్, నాకు కొద్దిగా తెలిసి చదువు వస్తుంది. నేను ఆన్లైన్లో పెట్టినప్పుడు నేను చూస్తా, ఫోన్లో వేసి నేను చూసి బుక్ చేసుకుంటా. ఒక చిన్న తెలియని రైతు ఉంటాడు, మరి వాడు అట్లే వేయాలి, ఇట్లా వేయాలి, యూరియా 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 అని వాడు అట్లనే వ్యవసాయం చేయాలి, లేకపోతే సావన్న. ఈ గవర్నమెంట్ అయితే కరెక్ట్గా అనిపిస్తలేదు అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది. అంటే ఈయనే రైతులకు పెద్దపీట వేస్తున్న యావత్ ప్రజలకందరికీ హామీలన్నీ ఇచ్చేసిన 6 గ్యారంటీలు కూడా ఇచ్చినాం. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ పథకం అందని ఇల్లు లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్న మాటలు ఇవి. ఇది వాస్తవమేనా? రేవంత్ రెడ్డి రమ్మను, ఆ ఎంబడి ఉన్న కాంగ్రెస్ నాయకులు రమ్మను. ఎన్ని ఇండ్లు ఇచ్చారు ఒక విలేజ్కి మేము చూపించమని, చూపించినాక మాట్లాడదాం. రైట్. మరి ఇక్కడ మీ తమ్మునికో మీ అన్నకు నిరుద్యోగ యువతకు కూడా కొలువులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 67,000 కొలువులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఘనత ఈ 2 ఏళ్ల పాలనలో అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దాన్ని నిరూపించాను సార్. నిరూపించినాక మాట్లాడమను సార్ రేవంత్ రెడ్డి సార్. ఎప్పుడు వేసిండో, ఎన్ని నోటిఫికేషన్ వేసిండో, ఏ టైంకి ఎన్ని వేసి నోటిఫికేషన్ వేసిండో సార్ వచ్చి మాట్లాడమను. మాట్లాడితే తెలుసా కదా సార్, నిజాలు అబద్ధాలు అనేది రోజు మాట్లాడుతాను. ఆయన మాట్లాడతాడు, ఆయన ఊహించుకొని మాట్లాడతాడు. నేను చేస్తున్నా మస్తు చెప్తాడు. మనము చూస్తున్నాం కదా సార్, అవాస్తవాలు అని చూస్తున్నాం కదా, ప్రజలు చూస్తారు కదా, ప్రజలు గమనిస్తారు కదా, ఆ విషయం ఆయన కూడా తెలుసుకోవాలి. ఆయన హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నా అని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? హిట్లర్ కాదు ఆయన. ఆయన ఒప్పుకుంటున్నారు కానీ ప్రజలు ఒప్పుకుంటలేదు కదా. ఆయన జీరో, ఆయనకు మొత్తం జీరో. ఆ విషయం ఆయనకు తెలుస్తలేదు. ఇప్పుడు నెక్స్ట్ 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది కదా, అప్పుడు హిట్లర్ అనేది జీరో అనేది తెలిసిపోతుంది. రైట్. మీరేమో 2 సంవత్సరాల ఎన్నికలు వస్తాయంటే ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 10 సంవత్సరాలుగా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఇంకో టర్మ్ నేనే ఇక్కడ ముఖ్యమంత్రి అవుతా. ఇంకో టర్మ్ పార్టీని గెలిపించి యువతరానికి ఇచ్చిపోతా, నా తర్వాత తరానికి నేను సెంట్రల్లో పోయి రాజకీయాలు చేస్తా అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పలుకుతున్న పలుకులు. సెంట్రల్గా సార్ మళ్ళీ ఈయన ఇంకో 50 ఏళ్ళని మళ్ళీ రాదు కాంగ్రెస్ రాదు మళ్ళీ. మన తెలంగాణలో కాంగ్రెస్ రావాలంటే ఆయన ముసలోడు అయిపోయి తరాలు అన్ని మర్చిపోమని చెప్పాలి ఆయనకు. అంతే, నీ తరం ఈడికి అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల్లో నీ తరం ఓడిచిపోయింది. అది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే చాలా కష్టం. అది మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేటీఆర్ అన్న ఉంటాడు, మన ఎంబడి హరీష్ అన్న ఉంటాడు. అంతే. రైట్. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్లో విపరీతమైన పథకాలు, కులానికి పథకం ఉండేది. అంటే ఇప్పుడు ముద్రాజు కులం వాళ్ళు ఉంటేనేమో వాళ్ళకు చేపల పెంపకము, ఏదో బెస్త వాళ్ళకు అలాంటిది ఉండే. మైనార్టీ వాళ్ళకు మైనార్టీ లోన్ అని, బీసీ వాళ్ళకు బీసీ లోన్స్ అని, మళ్ళీ గొర్రెల పంపిణీ, ఇవన్నీ రకరకాల పథకాలు ఉండే. ఎస్సీలు అయితేనేమో దళిత బంధువు పథకం ఉండే. ఇవన్నీ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. అయితలేవు అన్న, అయితలేవు. ఏది ఊట అయితలేదు. ఏం పథకాలు పెట్టిండో చూపెట్టమని అన్న. మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేపల పెంపకం ప్రతిసారి, ప్రతి జూన్ చేపల పెంపకం. ఇప్పుడు గొర్రెల పెంపకం కుర్మ సంఘాలకు. తర్వాత ఇప్పుడు కమ్మరి ఉన్న వాళ్ళకు, గీత కార్మికులకు పెన్షన్, ఈ ప్రతి ఒక్క దళిత బంధు ప్రతి ఒక్కటి అందించింది. ఏమి ఇచ్చినా చూపించమని సార్, వచ్చి మాట్లాడితే తెలుస్తుంది కదా ఆయన ఊట. అన్నీ ఇస్తున్నా కేసీఆర్ నడిపించిన విధంగానే రాష్ట్రంలో అన్ని పథకాలు, ఏ పథకం కూడా ఇక్కడ ఆగలేదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇది వాస్తవమే. ఆయన బ్రహ్మ, నేను ఇస్తున్నా కానీ ఆయన ఇచ్చేది మొత్తం ఢిల్లీకి, సోనియా గాంధీకి పంపిస్తాం. ఢిల్లీకి ఇచ్చే పథకాలన్నీ సోనియా గాంధీకి ఇస్తాడు, మనకి ఇస్తాడు.
ఆయనకు అది అర్థమైతలేదు. ఉమ్. నేను జర్ర ఏదో ఇట్లా ఇట్లా చేసి మొన్న దళిత బంధు వేసిండు. ఇంతకుముందు ఒక ఎప్పటి నుంచి సంవత్సరం నుంచి వేసి మొన్న వేసిండు. రైతు బంధు. రైతు బంధు రైతు బంధు రైతు భరోసా. రైతు రైతు భరోసా బంధు అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్, ఇది రైతు టిఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ ఉంటుంది. ఇది రైతు భరోసా. ఉమ్. ఆ రైతు భరోసా ఎంత వేసిండు? ఉమ్. కేసీఆర్ ఉన్నప్పుడేమో ప్రతి ఎకరాకి 5,000 వేసేటోడు. ఉమ్. ప్రతి ఎకరాకి. ఉమ్. ఈయన 10 ఎకరాలు ఉన్నోనికి ఎకరాకి వేసిండు సార్. ఉమ్. నేను రైతు భరోసా రైతు బంధు రైతు వేసిన అంటే కరెక్ట్గా ఉమ్. ఆయన భ్రమలు ఉన్నాడు. ఉమ్. ఆ భ్రమలకి బయటికి వస్తే తెలుస్తుంది ఆయన. రైట్. ఇప్పుడు వచ్చేది మీ దగ్గర ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. మరి ఎట్లుండబోతుంది? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది? బీఆర్ఎస్ బీజేపీ లేదా బీజేపీ కాంగ్రెస్, కాంగ్రెస్ బీఆర్ఎస్, ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండబోతుంది? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉన్నట్టు వచ్చేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్కి మద్దతు ఎక్కువ. వాళ్ళకు ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీసీ ఎలక్షన్లు పెట్టుమా సార్, చూసి పార్టీ సింబల్ పెట్టమాను, ఏది వస్తుందో చూసుకోమని. రైట్. సర్పంచ్ ఎలక్షన్లు పెడితే బ్రహ్మరథం పట్టిరు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు సో ఎస్తలేదు అని అంటుండే ఆయన. అంటే ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలిచింది కాంగ్రెస్, ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచిందని చెప్తున్నాడు. ఇది కూడా ఎంపీటీ జడ్పీటీసీలో కూడా అదే విధంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు పెట్టుమాను, మరి ఎందుకు పెడతలేడు? పెట్టేటోడు పెట్టాలి కదా తొందరగా. మరి ఎందుకు జరుపుతుంది? ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుండు? భయం ఉండేపటికీ కానీ నేను ఓడిపోతా, నేను గెలవనేమో, నేను అని మన అంత పబ్లిక్ తికమాక పెట్టి గెలుస్తానేమో అని అందుకే పోస్ట్ పోన్ చేస్తుంది కదా సార్. ఇప్పుడు పెట్టుమాను, పెడితే తెలుస్తుంది కదా నీకు బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అని తెలిసిపోతుంది కదా. ఆల్రెడీ ఇక్కడ విద్యాశాఖ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది రేవంత్ రెడ్డి దగ్గర. మీ ఊళ్ళో ఈ స్కూల్ ఉందా గవర్నమెంట్ బడి? మరి ఎట్లా నడుస్తుంది ఆ బడి? కొన్ని సదుపాయాలు ఉంటుండే, కొన్ని సదుపాయాలు ఉండవు. మా ఊరు కంపౌండ్ వాళ్ళు అయితే స్కూల్ కంపౌండ్ వాళ్ళు వెళ్ళి మా ఊరికైతే దానికి గులబడిపోయింది. దాన్ని సార్ పోయి హెడ్ మాస్టర్ సార్కి అడిగితే, సార్ మరి ఎట్లా సార్ ఇట్లా కూలిపోయింది, మరి ఏమన్నా ఫండ్స్ ఉన్నాయా సార్ అంటే, గవర్నమెంట్ నుంచి మాకేం ఫండ్స్ వస్తలేదు, మేము ఏం చేయలేము సార్, ఉన్నట్టు నడిపిస్తామని వాళ్ళు చెప్తారు. రైట్. ఊళ్ళో సర్పంచ్ ఉంటాడు కదా, మరి ఆ సర్పంచ్ దృష్టికి తీసుకుపోతే ఆయన ఏం చెప్తున్నాడు మీకు? ఆయన పైనుంచి రాని ఆయన ఏం చేస్తారు సార్, ఆయన అదే చెప్తున్నాడు, పైనుంచి సార్ పంపించండి, నేనేం చేయలేదు, ఆ కాంగ్రెస్ సర్పంచ్ వాళ్ళకి కోసం ఇస్తున్నారు అని తెలిసిందా. కాబట్టి మరి కాంగ్రెస్ ఉన్న వాళ్ళకే అది చేస్తారా ఎట్లా అర్థమవుతలేదు సార్. ఓకే, రైట్. ఇది పరిస్థితి. రైతుల ఆవేదన మనం చూస్తున్నాం కదా. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సకాలంలో పంటకు ఎప్పుడైతే ఇప్పుడు జూన్లో ఈ పంటలు వేసేది ఉంటే మాకు మే నెలల్లో మాకు రైతు బంధు పైసలు పడేది. ఇక్కడ రైతు భరోసాను పెట్టిండు ఇక్కడ రేవంత్ రెడ్డి, కానీ ఆ రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు కూడా రాలేవు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఏ ఒక్క రైతుకు కూడా చేసిన దాఖలు లేవు. మరి కాంగ్రెస్ వాళ్ళకి చేస్తే చేయొచ్చు అని చెప్పేసి రైతులు చెప్తున్న మాటలు ఇవి. అంటే ప్రతి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అధికారులు పట్టించుకుంటలేరు. అక్కడ ఎవరైతే ఇక్కడ స్థానికంగా అక్కడక్కడ కూడా ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న కాంగ్రెస్ సర్పంచులు కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి గ్రామాలలో చెప్తున్న మాటలు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి ఉండకుండే. కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే తేడా లేకుండా సర్పంచ్లకు అన్ని నిధులు కేటాయించేవాళ్ళు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ సర్పంచ్ ఎవరైతే గెలుస్తారో ఈ గ్రామాలలో వాళ్ళని మాత్రం తక్కువ చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేస్తామంటే కూడా వాళ్ళని ముందుకు రాణిస్తలేరు. ఏ పని కూడా ఈ ప్రభుత్వం ఇయ్యలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పాడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నప్పటికీ కూడా మా ఊళ్ళో ఈ స్కూల్లో అనేక సమస్యలు ఉన్నాయి. అంటే టాయిలెట్స్ లేవు, అవర్ కూడా లేదు, వివిధ సమస్యలు ఉన్నాయని కూడా మేము హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకపోతే, సర్పంచ్ గారి దృష్టికి తీసుకపోతే, సర్పంచ్ ఇక్కడ బీఆర్ఎస్, కానీ ఇక్కడ బీఆర్ఎస్ సర్పంచ్కున్నా చేద్దామని ఆలోచన ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీసారి ఆయన గెలుస్తా అనడం మాత్రం కలగా మిగిలిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్తున్న మాటలు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.